సినిమా అయితే చాలా బాగుంది, రెస్పాన్స్ కూడా చాలా బాగుంది లోపల. ఇంకా సాంగ్స్, ఆయన కామెడీ ఇవన్నీ చాలా బాగున్నాయి. అన్నీ చూస్తే ఈ సంక్రాంతికి హిట్ కొట్టింది. సంక్రాంతికి వస్తున్నామే. మూడు మూవీస్లో ఇదే బాగా నచ్చింది. రీజన్ అంటే సాంగ్స్, ఆయన యాక్టింగ్, కామెడీ సెన్సెస్ ఇవన్నీ చాలా బాగున్నాయి. మొత్తం ఫ్యామిలీతో చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. రేటింగ్ అయితే 100/100. గోదావరి గట్టు అయితే ఇంకా చెప్పబుద్ధి లేదు. ఫుల్ బ్లాక్ బస్టర్ సాంగ్ అది. సో చెప్పలేనంత సంతోషంగా ఉంది నాకు. చాలా బాగుంది. వచ్చావా? సినిమా బాగుందండి. సినిమా సూపర్, సినిమా ఎక్సలెంట్. సినిమా హీరోయిన్ లాగా వేసింది చూడండి, బాను చూడండి. సినిమా హీరోయిన్ గా చూసింది, సంక్రాంతికి వస్తున్న సినిమా చూసింది. అందరూ ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు హీరోయిన్లే. అంటే చెప్పినా నేను కిందికి వెళ్ళాలంటే మీరు వెళ్ళాలి కదా, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి ఫస్ట్ కిందికి తీసుకురా. ఇప్పుడే మన భాను ఇప్పుడే సంక్రాంతి కోసం సినిమా చూసింది. సంక్రాంతి కోసం సినిమా చూసింది, వెంటనే చూడండి హీరోయిన్ గెటప్ వేసింది. అంటే ఈ సినిమా అందరూ చూడాలి. ప్రతి ఒక్క లేడీసు, ప్రతి ఒక్క ఆడవాళ్ళు, ప్రపంచంలో ఉన్న లేడీస్ అందరూ ఈ సినిమా చూడండి. ఈ సినిమా చూసారంటే ఈ సినిమాలో నువ్వులు ఉన్నాయి, కామెడీ కానీ. అబ్బా, భాను అయితే థియేటర్ నవ్వుతానే ఉంది. భాను సినిమాకి వచ్చిన డ్యాన్స్ కూడా వేసింది. భాను డ్యాన్స్ భాను, గోదావరి గట్టు మీద రామచిలకవి డ్యాన్స్ భాను. చూసారు కదా అందరూ. అయ్యా బాబోయ్, ఈ సినిమాలో నవ్వులు కానీ, కామెడీ కానీ, రొమాన్స్ కానీ అబ్బా మామూలుగా లేదు. పెళ్లికి ముందు ఒక స్టోరీ, పెళ్లికి తర్వాత ఒక స్టోరీ ప్రతి ఒక్కరికి ఉంటుంది అనమాట. కాబట్టి అందరూ పెళ్లికి ముందు ఎవరైనా ప్రేమిస్తారు, పెళ్ళైన తర్వాత మన భానులాగా ఉండాలన్నమాట అందరూ. అంటే దీనికి అర్థం అది. భానుని చూసి నేర్చుకోండి. లేడీస్ అందరూ ఈ సినిమా చూడండి, దయచేసి థియేటర్కి రండి. నేను మొన్న చెప్పా, ఈ సినిమా ఖచ్చితంగా 10 లక్షల కోట్లు. సో చెప్పండి, మీకు ఏమనిపిస్తుంది అన్నీ చెప్పండి. చెప్పాలా? సో సినిమా అయితే చాలా బాగుంది. ఈ సంక్రాంతికి ఇదే హిట్ అనుకుంటున్నాను. ఓకే, మీకు అంతలో నచ్చిన హైలైట్ పాయింట్ ఏంటి? హైలైట్ పాయింట్ అంటే కామెడీ, మొత్తం కామెడీ ఉంది. అసలు నవ్వడం అంటే ఇంకా ఆగేదే లేదు. నవ్వొస్తే అంత బాగుంది, అంత కామెడీగా ఉంది మొత్తం. అంటే పెళ్ళికి ముందు ఒక స్టోరీ, పెళ్లి తర్వాత ఒక స్టోరీ. సో ఇద్దరు హీరోయిన్స్ ఇరగదీశారు, చాలా బాగున్నాయి. ఏ ఆఫ్ బాగుంది ఎక్కువగా, ఒకటి ల్యాగ్ ఉంది అంటున్నారు, అది నిజమే? ఆ ల్యాగ్ ఏం లేదు, మొత్తం అసలు చూస్తూ ఉంటే చూడాలనిపిస్తూ ఉంటుంది. సో ఫ్యామిలీతో చూస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, మీకు ఏ హీరోయిన్ అంటే ఇష్టం? మీరు గెటప్ కూడా అలాగే వేసుకొచ్చారు.